నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రతిభ ఆధారంగానే పీజీ వైద్య విద్య సీట్లు భర్తీ చేయాలన్న కేంద్రం రాష్ట్రాలకు లేఖలు ఎంబీబీఎస్ తరహాలో సి కేటగిరీ కోసం యాజమాన్యాల పట్టు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వెబ్సైట్ కు నకిలీ సృష్టి పెద్ద ఎత్తున ఉద్యోగాల పేరిట సైబర్ నేరగాళ్ల వల ఆవిర్భావ వేడుకలకు తెరాస సన్నద్దం రిజర్వేషన్ల దామాషా ప్రకారం కమిటీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 51% పదవులు ఇవ్వాలన్న కేసీఆర్ తెరాస ప్లీనరీలో తీర్మానాలపై కమిటీ కసరత్తు 12 అంశాలపై ప్రవేశపెట్టాలని నిర్ణయం బహిరంగ సభకు కని విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు సిరియాలో రసాయన దాడిపై ఐరాసలో అగ్రరాజ్యాల మాటల యుద్ధం మరిన్ని చర్యలుంటాయన్న అమెరికా ఖండించిన రష్యా ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బోణి ఢిల్లీ డేర్ డెవిల్స్ పై 15 పరుగుల తేడాతో గెలుపు మరో మ్యాచ్లో పుణేపై పంజాబ్ జయభేరి పీజీ వైద్య సీట్లను పూర్తిగా నీట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేయాలన్న కేంద్రం నిర్ణయంపై ప్రైవేటు యాజమాన్యాల తర్జన భర్జనలు ప్రారంభమయ్యాయి అండర్ గ్రాడ్యుయేషన్ తరహాలో పీజీలోనూ సి కేటగిరీ ఏర్పాటు చేయాలంటూ కొత్త ప్రతిపాదన తెరపైకి తెస్తున్నాయి ఎంబీబీఎస్ తరహాలో పీజీలోనూ ఎన్ఆర్ఐ కోటాకు అవకాశం కల్పించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి అయితే నీట్ ర్యాంక్ ద్వారానే పీజీ సీట్ల భర్తీ జరిగి తీరాలని అందులో ఎవరికీ ఏ మినహాయింపులు ఉండవని కేంద్ర వైద్యారోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు తాజాగా లేఖ రాసింది వైద్య విద్య సీట్లను ప్రతిభావంతులకు మాత్రమే కేటాయించాలని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది యాజమాన్య కోటా సీట్లను సైతం పీజీ నీట్ ర్యాంకు ఆధారంగా ఉమ్మడి కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయాలని ఇందులో ఎలాంటి మినహాయింపు లేదని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ లేఖ రాసింది ఫలితంగా కేంద్రం సూచన మేరకు రాష్ట్రాలు విధిగా చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది నీట్ ర్యాంకు ఆధారంగా కన్వీనర్ కోటా పీజీ సీట్ల భర్తీ కోసం ఇప్పటికే ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది ఈ నెలాఖరులో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా సీట్ల భర్తీ జరగనుంది గత ఏడాది వరకు 50% కన్వీనర్ కోటాలో ఏ కేటగిరీ సీట్లను సామాజిక వర్గాల వారీగా భర్తీ చేస్తూ వచ్చారు మిగతా 50% యాజమాన్య కోటాలోని బి సి కేటగిరీ సీట్లకు ఇప్పటి వరకు ఎలాంటి రిజర్వేషన్లు లేనందున వాటిని కూడా సామాజిక వర్గాల వారీగా విభజించి విడిగానే కౌన్సిలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి తాజాగా ఏర్పడింది దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇప్పటి వరకు అమలవుతున్న విధానం ప్రకారం పీజీలోని ఏ కేటగిరీ కన్వీనర్ కోటా డిగ్రీ డిప్లొమా క్లినికల్ సీట్లకు ప్రభుత్వ కళాశాలల్లో విద్య పూర్తిగా ఉచితం ప్రైవేటు కళాశాలల్లో మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2,90,000 రూపాయలు వసూలు చేస్తున్నారు మిగతా 50% యాజమాన్య కోటా సీట్లకు 5,25,000 రూపాయల ఫీజును ప్రభుత్వం నిర్దేశించింది యాజమాన్యాలు మాత్రం లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుండగా కోటీశ్వరుల పిల్లలు మాత్రమే వైద్యులుగా మారే పరిస్థితి వచ్చింది దీనిని అడ్డుకునేందుకు ఈ ఏడాది నుంచి కొత్తగా యాజమాన్య కోటాలో 50% సీట్లను సైతం ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది ఈ నిర్ణయంతో పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోతున్న యాజమాన్యాలు గ్రాడ్యుయేషన్లో 15% ఉన్న సి కేటగిరీ సీట్ల విధానాన్ని పీజీలోనూ అమలు చేయాలని కోరుతున్నాయి ప్రస్తుతం ఎంబీబీఎస్ లో కన్వీనర్ కోటా 50%తో పాటు బి కేటగిరీ యాజమాన్య కోటా 35% సీట్లను ప్రభుత్వం భర్తీ చేస్తోంది మిగతా సి కేటగిరీలోనూ 15% సీట్లను యాజమాన్యాలే తాము నిర్ణయించుకున్న ధరలకు అమ్ముకున్నా ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించడం లేదు తాజాగా కేంద్ర మార్గదర్శకాలతో విశ్వవిద్యాలయమే నేరుగా కన్వీనర్తో పాటు యాజమాన్య కోటాలోని మొత్తం 50% సీట్లు భర్తీ చేయాల్సి ఉంది యాజమాన్యాలు మాత్రం గ్రాడ్యుయేషన్ తరహాలో పీజీలోనూ అవకాశం కల్పించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి దీనిపై వారం రోజుల్లో ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది అంతర్జాలంలో మాల్వేర్తో వినియోగదారులను వణికిస్తున్న సైబర్ నేరగాళ్లు ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరుతో ఓ వెబ్సైట్నే తయారు చేసి నిరుద్యోగులకు వల విసురుతున్నారు మాధ్యమిక విద్యాశాఖ వెబ్సైట్లా కనిపించే మరో సైట్ రూపొందించి బోగస్ ప్రకటనలతో నిరుద్యోగుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు లక్షల రూపాయలు దోచుకునే ఈ ప్రయత్నాన్ని వారం రోజుల క్రితమే ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యాశాఖ నకిలీ వెబ్సైట్ భాగోతం బయటపడింది 10 పేజీలతో సుదీర్ఘమైన ప్రకటన ద్వారా
వివిధ ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో నిరుద్యోగులను ఈ వెబ్సైట్ ఆకర్షిస్తోంది. బంట్రోతు నుంచి విభాగాధిపతి వరకు 40,000 ఖాళీలు ఉన్నాయని సైబర్ నేరగాళ్లు తమ ఉచ్చులోకి లాగుతున్నారు. కనిష్టంగా 22,000, గరిష్టంగా 47,000 జీతాలను ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా మోసగాళ్లు చేస్తున్న ప్రయత్నం ఈటీవీ ఈనాడు దృష్టికి వచ్చింది. ఏపీలో మాధ్యమిక విద్యాశాఖ ద్వారా 1,00,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైందంటూ నకిలీ వెబ్సైట్లో కనిపిస్తోంది. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తుకు ఏప్రిల్ 3 నుంచి జూన్ 20 వరకు అవకాశం ఉందని, ఫీజులు ఆన్లైన్ ద్వారా ఈ నెల 7 నుంచి చెల్లించాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారైనా 2,150 రూపాయలు పరీక్షా రుసుముగా చెల్లించాలని నిబంధన విధించారు. గత 2 రోజులుగా ఎంతమంది ఈ ఉచ్చులో పడిపోయారనే విషయం అధికారికంగా తెలియడం లేదు. ఈ నకిలీ వెబ్సైట్ కార్బన్ కాపీలో ఒక్క లోగోలో మార్పు తప్ప మిగతాదంతా మాధ్యమిక విద్యాశాఖ వెబ్సైట్లానే ఉంది. ముఖ్యమంత్రి, మానవ వనరుల అభివృద్ధి మంత్రి ఫోటోలు, ఇతర పేజీలు అన్నీ అచ్చుగుద్దినట్లు అమర్చారు. గూగుల్ సెర్చ్ ఇంజిన్లోనూ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్ కోసం వెతికితే ఈ వెబ్సైట్ కూడా ముందు వరుసలో వస్తోంది. ఫలితంగా నకిలీ వెబ్సైట్ సమాచారాన్ని నిరుద్యోగులు నమ్మి బుట్టలో పడిపోయే అవకాశం ఉంది. ఈ నకిలీ వెబ్సైట్ సింగపూర్లోని గోడాడీ అనే సంస్థకు చెందిన సర్వర్ ఆధారంగా నడుస్తున్నట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసింది. ప్రస్తుత నకిలీ వెబ్సైట్ను హైదరాబాద్కు చెందిన ఏబీసీ టెక్నాలజీ సంస్థ 2015 నుంచి 2017 జనవరి వరకు నడిపినట్లు సమాచారం. తరువాత ఫిబ్రవరి నుంచి ఇదే వెబ్సైట్ను ఇంకొకరు రెన్యువల్ చేసుకుని తిరిగి ప్రారంభించారు. pv45689220@gmail.com అనే మెయిల్ ద్వారా ఈ వెబ్సైట్కు దరఖాస్తు చేసుకుని నడుపుతున్నారు. దీనికి ఇచ్చిన ఫోన్ నంబరు తమిళనాడులో రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. ఈ వెబ్సైట్ను ఇప్పటికే రోజుకు 600 మంది సందర్శిస్తున్నారు. వారిలో ఎంతమంది స్పందించి డబ్బులు నష్టపోయారో తెలియాల్సింది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. రిజర్వేషన్ల దామాషా ప్రకారం పార్టీ కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి తీర్మానించింది. ప్లీనరీకి ముందే కమిటీలు పూర్తి చేయాలని నేతలను ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు విధిగా 51% రిజర్వేషన్లు ఉండాలని సూచించారు. పార్టీ ప్లీనరీ సహా ఈ నెల 27న ఓరుగల్లో నిర్వహించే బహిరంగ సభను దిగ్విజయం చేసేలా ప్రణాళికలు ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 21న జరిగే పార్టీ ప్లీనరీ, వరంగల్లో 27న జరిగే బహిరంగ సభపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. ఏర్పాట్లపై పార్టీ సీనియర్ నేతలతో సమీక్ష నిర్వహించిన ఆయన ఈ నెల 13లోగా గ్రామ కమిటీలు పూర్తి చేయాలని, 14, 15 తేదీల్లో మండల కమిటీలు, 16 నుంచి 20 తేదీల్లోగా నియోజకవర్గ కమిటీలను పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. 21న జరిగే ప్లీనరీ కన్నా ముందే సంస్థాగత కమిటీల నియామకం పూర్తి చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. గ్రామ, మండల, నియోజకవర్గ కమిటీల జాబితాను 20 నాటికే పంపాలని గడువు విధించారు. జిల్లా కమిటీల స్థానంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న నియోజకవర్గ కమిటీల్లో ఎంతమంది ఉండాలన్న దానిపై త్వరలో తుది నిర్ణయం తీసుకుని పార్టీ శ్రేణులకు వెల్లడించనున్నట్లు స్పష్టం చేశారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి కమిటీల్లో రిజర్వేషన్లకు ప్రాధాన్యమివ్వాలని సూచించిన కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 51% రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశించారు. నేతల సమన్వయంతో విభేదాలకు తావు లేకుండా కమిటీల నియామకం పారదర్శకంగా జరగాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, ప్లీనరీ, వరంగల్ బహిరంగ సభపైన చర్చించిన కేసీఆర్ ఆవిర్భావ దినోత్సవం రోజు జరిగే వరంగల్ బహిరంగ సభకు ఏ పేరు పెట్టాలన్న దానిపై సమాలోచనలు జరిపారు. ప్రగతి గర్జన పేరును పరిశీలించినప్పటికీ గర్జన కాకుండా మరో పదం వచ్చేలా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. సభ నిర్వహణ కోసం కేసీఆర్ సహా ముఖ్య నేతలు శ్రమదానం చేసే తేదీలను త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ గడువు ముగిసినా సాగుతుందని నేతలు కేసీఆర్ కు చెప్పారు. సభ్యత్వ నమోదు కింద 10 కోట్ల రూపాయలను ఇప్పటికే పార్టీ ఖాతాలో జమ చేసినట్టు తెలిపారు. హన్మకొండ ప్రకాష్ రెడ్డిపేటలో నిర్వహించనున్న బహిరంగ సభను నభూతో నభవిష్యత్తు అన్న రీతిలో నిర్వహించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి హరీష్ రావు సభాస్థలి ప్రాంతాన్ని పరిశీలించి పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. తప్పకుండా ఈ వరంగల్ నుంచి ఈ సభ బంగారు తెలంగాణకు, పేద ప్రజల సంక్షేమానికి, ఈ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో నంబర్ 1గా ఉండే విధంగా ఈ సభ నుంచి మళ్లీ ముందుకు సాగుతాం. కేసీఆర్ గారి 3 సంవత్సరాల పరిపాలన తర్వాత
ఈ సభకు రావడానికి ప్రజలు ఊవిలూరుతా ఉన్నారు. డెఫినెట్గా ఇది ప్రభుత్వం మీద విశ్వాసం ప్రకటించడానికి, ఈ ప్రభుత్వం యొక్క సంక్షేమాన్ని ప్రజలు ఆశీర్వదించే విధంగా ఈ సభ తప్పకుండా జరుగుతుందని మేము భావిస్తా ఉన్నాం. డిసెంబర్ 16, 2010న మహాగర్జన సభకు 25 లక్షల మంది రాగా అదే స్ఫూర్తితో నిర్వహించే ఓరుగల్లు సభ ద్వారా మరోసారి చరిత్ర సృష్టించాలని గులాబీదండు చర్యలు చేపట్టింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు తరలించే జనం, వారికి కల్పించాల్సిన వసతులపై వరంగల్లోని ఓ ఫంక్షన్ హాల్లో తెరాస జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి జిల్లా నేతలకు బాధ్యతలు అప్పగించారు. తెరాస ప్లీనరీలో 11 నుంచి 12 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్లు తీర్మానాల కమిటీ అధ్యక్షుడు కె కేశవరావు చెప్పారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన ప్లీనరీ తీర్మానాల కమిటీ సమావేశంలో తీర్మానాలపై సభ్యులు చర్చించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆయా అంశాల వారీగా సమీక్షిస్తామని వెల్లడించారు. తెరాస ప్రభుత్వం ఎంబీసీల పట్ల సానుభూతితో వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందని ఎంపీ వినోద్ వెల్లడించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును సీఎం కేసీఆర్ స్వాగతించారని చెప్పారు. ఈ కమిటీలో మహిళలకు స్థానం కల్పించాలని కోరనున్నట్లు వినోద్ వివరించారు. రాష్ట్ర సమితి చాలా సందర్భంలో మరి వెనుకబడ్డ తరగతులకి హక్కు కల్పించాలని చెప్పి మేము చాలా తీర్మానాలు చేశాము, మాట్లాడాం. మరి ఈరోజు మొదటి రాజకీయ పార్టీగా మరి మేము దాన్ని సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాము. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి ఒక కార్పొరేషన్ ఉండాలని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఆలోచన చేసి దాన్ని అమలుపరచబోతున్నది. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్కి ఎట్లయితే ఉందో అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఉండడాన్ని మేమందరూ స్వాగతిస్తున్నాం. సనాతన సాంస్కృతిక విలువలు, జాతీయవాదాన్ని ప్రచారం చేస్తున్న ప్రజ్ఞా భారతి సంస్థ రజతోత్సవాలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. కేంద్ర మంత్రులు ప్రకాష్ జావదేకర్, నిర్మలా సీతారామన్, దత్తాత్రేయ సహా శాస్త్ర సాంకేతిక రంగ ప్రముఖులు, విద్యావేత్తలు హాజరై జాతి నిర్మాణం, మేధో సంపత్తిని అందించడంలో ప్రజ్ఞా భారతి కృషిని కీర్తించారు. కుహన లౌకికవాదులను ఎదుర్కోవడంలో ఈ సంస్థ విశేష కృషి చేస్తోందన్న కేంద్ర మంత్రులు 75 ఏళ్ల స్వాతంత్ర వేడుకలు జరిగే 2022 నాటికి నవ భారతాన్ని ఆవిష్కరించే దిశగా కేంద్రం విశేషంగా కృషి చేస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ సలహాదారు సతీష్ రెడ్డికి కేంద్ర మంత్రులు ప్రజ్ఞా భారతి ప్రతిభా పురస్కారం ప్రదానం చేశారు. When during Ram Janmabhoomi agitation, this pseudo-secular narrative came, that was our winning point, because otherwise debate was secular versus non-seculars. We created a third category with the new narrative of pseudo-secularism, and then it stick to many people. The Prime Minister keeps talking about 75th year of our independence. We are going to be looking at an India which is going to be completely transformational. We are not looking at marginal changes. We are not looking at little step by step. The major transformational steps which have to be taken to strengthen institutions in India, to truly bring in a democratic institutional framework in India, to be able to stand up and say it is a mature democracy where citizens who already do their job as voters splendidly. 2022 నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికి గృహ సౌకర్యం కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయం అమలులో ప్రధాని ఆవాస్ యోజనలోని నిబంధనలు ప్రతిబంధకంగా మారాయని స్థిరాస్తి సంస్థల ప్రతినిధులు కేంద్రానికి ఏకరువు పెట్టారు. ఈ పథకం అమలు తీరుతెన్నులపై ప్రధానమంత్రి కార్యాలయం నిర్వహించిన సమీక్షలో స్థిరాస్తి సంస్థల ప్రతినిధులు తమ సమస్యలను వివరించారు. ప్రధాని ప్రిన్సిపల్ కార్యదర్శి నృపేంద్ర మిశ్రా ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో సామాన్యులకు గృహాలు అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. అందరికీ అందుబాటులో ధరల్లో ఇల్లు కల్పించే పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలంటే ప్రధాని ఆవాస్ యోజన నిబంధనలు సడలించాలని స్థిరాస్తి సంస్థల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సిరియాలో రసాయన దాడితో అమెరికా, రష్యా మధ్య ప్రారంభమైన ప్రచ్ఛన్న పోరు మరింత ముదిరింది. రసాయన దాడికి ప్రతిగా అమెరికా జరిపిన క్షిపణి దాడి తర్వాత రెండు దేశాల మధ్య దూరం మరింత పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసరంగా భేటీ అయిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో రెండు దేశాలు మాటల యుద్ధానికి దిగాయి. అమానవీయంగా చిన్నారుల్ని కూడా బలికొన్న రసాయన దాడులకు ప్రతిగానే సిరియా వైమానిక స్థావరాలపై తాము వైమానిక దాడికి దిగామని, ఇలాంటివి మరిన్ని చేస్తామని అమెరికా రాయబారి నిక్కీ హేలీ స్పష్టం చేశారు. సిరియాలో తాజా స్థితికి రష్యా, ఇరాన్ కారణమని విమర్శించారు. సిరియా అధ్యక్షుడు అసద్ అమానుషాలకు రష్యా ప్రతిసారి మద్దతిస్తోందని ఆమె దుయ్యబట్టారు. నిక్కీ హేలీ వ్యాఖ్యలను ఖండించిన రష్యా రాయబారి వ్లాదిమిర్ సంఫ్రోస్కో
అమెరికా చర్యలు ప్రాంతీయ అంతర్జాతీయ సుస్థిరతకు విఘాతం కలిగిస్తాయని అన్నారు. బ్రిటన్, ఫ్రాన్స్లపై కూడా ఆయన సమితి వేదికగా మండిపడ్డారు. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, పాకిస్తాన్ బాలల హక్కుల కార్యకర్త యూసఫ్ జాయ్ మలాలా మరో అరుదైన ఘనత సాధించారు. త్వరలో ఆమె ఐక్యరాజ్యసమితి శాంతి దూతగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు మలాలాను శాంతి దూతగా ప్రకటిస్తూ ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యూటెరిస్ ఓ ప్రకటన విడుదల చేశారు. వచ్చే వారం ఐరాస ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టనున్న మలాలా అత్యంత పిన్న వయస్సులోనే ఐరాస శాంతి దూతగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా చరిత్రకెక్కనున్నారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో కూడా బాలికలు, మహిళలు, మనుషుల కనీస హక్కుల కోసం పోరాటం చేసిన 19 ఏళ్ల మలాలా ప్రపంచాన్ని ప్రభావితం చేయగలరని ఆంటోనియో అభిప్రాయపడ్డారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో కేంద్ర సర్కార్ పనిచేస్తుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించి ఉత్పాదకత పెంపొందించడం ద్వారా నికర ఆదాయం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి హైదరాబాద్ ఆదర్శ నగర్లోని కేంద్ర రాజ్య బీమా సంస్థ కార్యాలయంలో వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖల పనితీరుపై దత్తాత్రేయ సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, పంచాయతీరాజ్ శాఖల్లో అమలవుతున్న పథకాలు, రైతులు, గ్రామీణ ఉపాధి హామీ పనులు, గ్రామీణుల ఇబ్బందులు, జల సంరక్షణ వంటి అంశాలని మంత్రులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణకే ఆదర్శ జిల్లాగా రాజన్న సిరిసిల్లను తీర్చిదిద్దుతామని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అధికారులతో కలిసి జిల్లా అభివృద్దిపై సమీక్ష నిర్వహించిన మంత్రి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వరకు జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సిరిసిల్ల పట్టణ సుందరీకరణలో చేపట్టాల్సిన అభివృద్ది పనులు సకాలంలో పూర్తి చేయాలన్న ఆయన దసరా వరకు 2 పడక గదుల ఇళ్లు 400 పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కార్యనిర్వాహక వర్గంలో అత్యంత కీలకమైన 2 స్థానాల్లో భారతీయ అమెరికన్లైన విశాల్ అమిన్, నియోమి రావ్ను నియమించారు. కాపీరైట్ హక్కులు, పేటెంట్లు, ట్రేడ్ మార్కుల అంశంలో చట్టాన్ని ప్రయోగించడంలో కీలక సలహాలు, సూచనలు ఇచ్చే వ్యక్తిగా అమిన్ బాధ్యతలు చేపట్టనున్నారు. సమాఖ్య నిబంధనల్లో 75% మార్పులు చేయాలని భావిస్తోన్న ట్రంప్ ఆ అంశంలో నియోమి సేవలు వినియోగించుకోనున్నారు. వీళ్లిద్దరూ జార్జ్ బుష్ హయాంలోనూ కీలక స్థానాల్లో విధులు నిర్వర్తించారు. అమెరికా సెనేట్ ఆమోదముద్ర లభించిన వెంటనే డేనియల్ మార్టీ స్థానంలో విశాల్ అమిన్ బాధ్యతలు చేపట్టనున్నారు. కన్నీటికే కన్నీరు తెప్పించే సన్నివేశమిది. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఘటనలను వార్తలుగా ప్రజలకందించే యాంకర్ ఓ ప్రమాదంలో చనిపోయింది కట్టుకున్న భర్తే అని తెలిసి ఆ బాధనంతా గుండెల్లో దాచుకుంటూ తానే ఆ విషయాన్ని ప్రేక్షకులకు చెప్పింది. ఛత్తీస్గఢ్లోని ఐబీసీ 24 ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్న సుప్రీత్ కౌర్ వార్తలు చదివేందుకు సిద్దమవుతుండగా ఓ రోడ్డు ప్రమాదం గురించి ఫోన్లో విలేకరి సమాచారం అందించారు. ఆ వివరాలు బేరీజు వేసుకున్న సుప్రీత్ ఆ ఘటనలో తన భర్త కూడా ఉన్నాడనే అంచనాకొచ్చింది. అయినా మనసులో ఎక్కడో చిన్న ఆశతో వార్తలు చదివేందుకు స్టూడియోలోకి అడుగుపెట్టింది. అన్ని వార్తల్లాగానే భర్త మరణ వార్తను కూడా చదివి బులెటిన్ పూర్తి చేసి బయటకొచ్చిన సుప్రీత్ బోరున విలపించింది. బంధువులకు ఫోన్ చేయగా ప్రమాదంలో భర్త హర్షాద్ కవాడే చనిపోయినట్టు తెలిసింది. ఘటన గురించి ఛానల్ సిబ్బందికి ముందే తెలిసినా ధైర్యం చాలక ఆమెకు చెప్పలేకపోయారు. భర్త చనిపోయినా బాధను దాచుకుని సుప్రీత్ చూపిన ధైర్యం అసమానమని ఛానల్ సంపాదకులు ప్రశంసించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.